మరీ లేట్ అవుతున్నది. ఇది ఇంత ఘోరమా? ఎంతసేపు ఆయా పోలింగ్లో నిల్చొని మీరు? పోలింగ్లో దాదాపు 2 అవర్స్ నుంచి నిలబడ్డాం. అరేంజ్మెంట్స్ ఎక్కువ లేవు. టీచర్స్కు గ్రాడ్యుయేట్స్కు ఒకటే కేంద్రంలో పెట్టడం, మళ్ళీ క్రౌడ్ కూడా బాగుంది. 4 వరకే అనేది టైం అనేది మనకి ఎండ్ టైం ఉన్నది, 8 to 4. కాబట్టి ఎక్కువ గ్రాడ్యుయేట్స్ వచ్చిండ్రు అందరు వేద్దామని ఉత్సాహంతో. కానీ ఇక్కడ అరేంజ్మెంట్స్ చూస్తే లేట్ అవుతుంది ఒక్కొక్కరు ఓట్ చేయడం. దానివల్ల మీరు ఎన్ని గంటల నుంచి లైన్లో ఉన్నారు? 2 గంటలు అవుతుంది దాదాపు. మీరు సార్? అరేంజ్మెంట్స్ ఎక్కువ. మీరు ఎన్ని గంటలు అవుతుందండి వెయిట్ చేయడం? చెప్పండి, మీరు ఎన్ని గంటల నుంచి లైన్లో నిల్చుంటారు? మండల్ మొత్తానికి ఒకే పోలింగ్ బూత్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మ్యాక్సిమం ఒక 2 అన్న ఉండేది, దగ్గర 3 గంటల టైం అవుతుంది. లంచ్ టైం అంతా మొత్తం ఇక్కడ అయిపోయింది. కొంతమంది పిల్లలు చిన్న పిల్లగాళ్ళని తీసుకుని లేడీస్ వచ్చారు, వాళ్ళకి ట్రబుల్ అవుతుంది ఇక్కడ. ఇది మంచి పరిస్థితి కాదు. మేడం, మీరు ఎంతసేపు అవుతుంది లైన్లో నిల్చోటి? హాఫ్ అన్ అవర్. మీరు ఎంతసేపు అయింది మేడం? చెప్పన్న, ఎంతసేపు అవుతుంది మీరు లైన్లో నిలవచ్చని? 2-3 అవర్స్ అవుతుంది. ఈ సపరేట్ బూతులు ఏం లేకుండా టీచర్ది వేరే, మళ్ళీ గ్రాడ్యుయేట్లది వేరే ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. మళ్ళీ 2-3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. మేము కాకుండా ఇంకా దాదాపు 200-300 మెంబర్స్ మా వెనకాల ఉన్నారు ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు మీరు ఎంతసేపు ఆ లైన్లో నిల్చొని? మేము వచ్చి 3 అవర్స్కి ఎక్కువ అవుతుంది. 3 అవర్స్కి. చెప్పండి సార్, మీరు ఎంతసేపు అవుతుంది లైన్లో నిల్చొని? 2 గంటలు అవుతుంది కానీ ఈ స్ట్రెంత్కు తగ్గట్టుగా మీరు బూతులు పెంచాల్సింది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు కదా. సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ ఇవ్వాలి. చెప్పాను, ఇది ఎంతసేపు అవుతుంది మీరు లైన్లో నిల్చొని? మేము దాదాపు నిలబడి 2:30కి వచ్చినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని గంటలు అవుతుంది మీరు నిల్చో? ఇంకే 2 అవర్స్ అవుతుంది దగ్గర. ఎంతసేపు అవుతుందన్న మీరు లైన్లో నిల్చో? 2 గంటలు అవుతుంది. ఎంతసేపు అవుతుందన్న? అన్న తెలిసినోడని మాట్లాడితే మాట్లాడుతాను అందుకే. చెప్పండి అన్న, ఎంతసేపు అవుతుంది మీరు లైన్లో నిల్చొని? 3 అవర్స్ అయింది. కనీస అవసరాల్లో కూడా ఇక్కడ ఏం లేవు. నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో ఇక్కడ చూస్తే ఏర్పడుతుంది. ఎంతసేపు అవుతుంది సార్ మీరు లైన్లో నిల్చొని? ఇప్పుడైతే 40 minutes. ఎంతసేపు అవుతుంది మీరు లైన్లో నిల్చొని? 2 అవర్స్ అవుతుంది సార్. ఇదేం ఏర్పాట్లు? వాటర్ సౌకర్యం లేదు, వాటర్ ఇష్టం సార్ ఇక్కడ. ఇప్పుడు ఒక పిల్లలు కింద పడిపోతే హాస్పిటల్ చేసేది. ఎంతసేపు అవుతుంది లైన్లో నిల్చున్నారు? గంట. చెప్పు, ఎంతసేపు అవుతుంది మీరు లైన్లో నిల్చొని? గంట
చెప్పండి ఎంతసేపు అవుతుంది మీరు లైన్లో నిల్చొని? చెప్పండి మేడం, ఇప్పటివరకు ఎంత పర్సెంటేజ్? ఇక్కడ మనకి కరీంనగర్ కాన్స్టిట్యున్సీ సంబంధించి పట్టభద్రులది ప్లస్ గ్రాడ్యుయేట్స్ది సంబంధించిన ఎమ్మెల్సీ 2025 ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సారంగపూర్లో మండలానికి సంబంధించి గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్కి సంబంధించి ఇక్కడ మనం పోలింగ్ బూత్ ఏర్పాటు చేశాము. గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఇక్కడ టోటల్ ఏది 982 గ్రాడ్యుయేట్స్ ఓటర్స్, అలాగే టీచర్స్ ఓటర్స్ 61. ఇప్పటివరకు ఎంత పోలింగ్ అయింది? ఇప్పటి వరకు పోలింగ్ అయింది గ్రాడ్యుయేట్స్ అనేది 492 ఓట్లు క్యాస్ట్ అయింది, అలాగే టీచర్స్ 41 ఓట్స్ అయింది. ఓటింగ్కి వచ్చిన వారు చాలా లేట్ అవుతుంది అంటున్నారు మేడం. ప్రాసెస్ లేట్ అవ్వడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా మేడం? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కదండి, అందరూ 1, 2, 3 చొప్పున వాళ్ళ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సో వాళ్ళు వేయడం అనేది మనకి ఓటింగ్ వేయడం లేట్ అవుతుంది. ఇక్కడ మనకి పోలింగ్ స్టాఫ్ అయితే మాత్రం 7 మెంబర్స్ దాకా ఉన్నారు, 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఫాస్ట్గానే అవుతుంది. ఈ 4 o'clock వరకు కూడాను మనము ఎంతమంది